సార్ నేను ఒక వార్డు మెంబర్ను. హ్మ్. మమ్మల్ని పెన్షన్లు అడుగుతున్నారు. మరి మీరు వచ్చి 2 సంవత్సరాలన్నర అవుతుంది మనకు ప్రభుత్వం వచ్చి. అవును. 2 సంవత్సరాలన్నర దాటింది కాబట్టి మరి పెన్షన్లు అడుగుతున్నారు సార్. మరి మాకు పెన్షన్లు ఎప్పుడొస్తాయి సార్ అని అడగడం జరిగింది. ఓకే. అడిగితే ఏమన్నాడంటే పైసలు లేవు. ఇస్తాం మెల్లగిస్తాం. నువ్వు వార్డు మెంబర్‌వా? ఆ! సరే ఇటు చెప్పి మా ప్రజల ముఖాన చూయించుకుంటూ ఆ! మీరందరూ మీ వార్డు మెంబర్ ఇంటికి పోయి ఉండురా మీ సమస్యలు ఏమున్నా ఆ! ఆ వార్డు మెంబర్ ఇంటికాడ కూర్చోరి ఆ! అని అనడం జరిగింది. ఆ! సార్ నేను మిమ్మల్ని ఏం చేయలేదు. నేను అడిగిన దానికి మీరు జస్ట్ గట్లెట్లా అవేనికి పోయినావు అని చెప్పి ఎట్లంటారంటే అవునాయా పోయిన గవర్నమెంట్‌లా ఒక్క ఇల్లే ఇయ్యలేదు. నేను నియోజకవర్గంలో 3500 ఇల్లు ఇచ్చిన మొదటి విడత. ఆ! ఇప్పుడు రెండో విడతలో సుత 1000 ఇల్లు ఇస్తున్నా. ఆ! అప్పుడు ఏం చేసిర్రు అడగలేదు అప్పుడు ఆ! అని అన్నాడు. ఆ! అన్నాక అట్లా కాదు సార్ ఇప్పుడు మీరు ఇస్తామన్నదే కదా ఆ! నేను అడిగింది ఇదే కదా సార్ అని నేను అన్నా. అన్నాక పోయిండు. ఆ! పోయినాక అటు ఇటు పోయినాక వాళ్ళు ఎవరు ఏం చెప్పిర్రో మళ్ళీ వెనకకు నా దగ్గరికి తిరిగి వచ్చిండు మళ్ళీ. వచ్చి అయితే ఎవరో బీజేపీ లీడర్ ఎవరో అని చెప్పినట్టున్నారు. నేను ఆ ఆహా! పార్టీ ఉద్దేశం మాట్లాడలే. ఓకే. వార్డు మెంబర్‌గానే అడిగిన. ఓకే. సమస్యలు వచ్చి అడిగినావు నువ్వు ఇక్కడ ఉన్న ఏమైందా బాగా మాట్లాడుతున్నావు లీడర్ అయితా అనుకుంటున్నావు ఆ! నువ్వు మాట్లాడితే లీడర్ అయితా అనుకుంటున్నావా ఆ! అని చెప్పి అన్నాడు. అన్నాక సార్ నేను లీడర్ అని చెప్పలేదు. నేను వార్డు మెంబర్ అని చెప్పాను. ఆ! అన్నాక వెనకకు మరిపోయాడు. హ్మ్. పోయిండు వాడు 10 నిమిషాలు వాళ్ళతోటి మాట్లాడిండు. హ్మ్. అంతలోనే మాకాడ పెద్దమ్మ గుడి ఉన్నది రోడ్డుకు. ఓకే. ఏది రైతు వేదిక అక్కడికి వెళ్ళి అటు పోతే రోడ్డుకు పెద్దమ్మ గుడి ఉన్నది. హ్మ్. ఆడ అందరు ఉన్నారు. చాలా మంది ఉన్నారు. హ్మ్. మా మిత్రులు సుత ఉన్నారు. నేను ఫోన్ మాట్లాడుతున్నాడా హ్మ్. ఇక సార్ పోయేటువంటి క్రమంలో మళ్ళీ పిలిచిండు నన్ను. హ్మ్. నేను ఆడ ఫోన్ మాట్లాడుతుంటే పిలిచిండు. చేయబెట్టి ఇట్లా అనతోటే నేను పోయా. ఏం సార్ అని చెప్పి అన్నాక ఏమైందా బాగా మాట్లాడుతున్నావు లీడర్ అయితే అనుకుంటున్నావా హ్మ్. నువ్వు మాట్లాడితే లీడర్ అవుతావా అని అన్నాడు. డోర్ అది చేసుకుని పోయిండు. బెదిరించాడు హ్మ్. ఇండైరెక్ట్‌గా. ఆ! అంటే అంటే నేను ఆయన దృష్టిలో పడ్డట్టే కదా. ఆ! అంటే లీడర్ని అంటే నేను ఇవ్వాలనే కాదు కదా లీడర్ను. హ్మ్. నేను ఎప్పటి నుంచో 2001 వార్డు మెంబర్ను. హ్మ్. అప్పటి నుంచి ప్రజా సమస్యలు ఎవరినైనా అడుగురు కందిశంకర్ ఎటువంటి వ్యక్తి అంటే అనేటువంటి. ఆయనే ప్రశ్నించకుండానే, ఆయన ఎదిరించకుండానే, ఆ, ఆయన పోరాటం చేయకుండా లీడర్ అయినట్టునా? ఇప్పుడు ఇక మరి ఆయనకి తెలియాలి అది ముచ్చట. ఆ? ఆ! ఆయన సుత ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చిండు. ఆ! మేము సుత ఇప్పుడు ఆయన అడిగినంత మాత్రం లీడర్ అవుతావా అని చెప్పి బెదిరించడం అనేటువంటిది నాకు బాధ అంటే అనిపించింది. క్వెషన్ చేసినా తప్పు. నేను టెంట్ కింద ఉన్నప్పుడు అడిగింది సరే నేను టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నా. ఎప్పుడైతే రోడ్డు మీద పోయి మళ్ళీ అది చేసేటప్పటికి నాకు కొద్దిగా అదనిపించింది. ఆ! దీన్ని ఇట్లా ఇక విలేకరులను సుత అడిగిన నేనేమైనా తప్పు మాట్లాడినా హ్మ్. నేనేమైనా తప్పు మాట్లాడితే మంత్రి గారు కోపానికి వచ్చిర్రు అని అంటే అది వేరు. నేను అడిగేదే అడిగిన ఆయననేం కించపరిచినట్టు కానీ ఎక్కడ కానీ అది చేయలేదు. మరి అట్లాంటప్పుడు అని నేను ఒక వీడియో తీసి పెట్టిన. హ్మ్. దాని మీద ఇక అందరూ వైరల్ అయింది ఈ వీడియో. సోషల్ మీడియాలో వైరల్ అయిందా? ఇక పోలీసు వాళ్ళు వీళ్ళు ఎంత అది చేసినా నేను హ్మ్. తీసేయనని చెప్పిన. పోలీసోళ్ళు కూడా తీసేయమని బెదిరిస్తున్నారా? వచ్చిర్రు ఆ! వచ్చిర్రు ఆ! ఇక మంత్రి గారు కదా అనుకున్నాను. ఆ! మరి అయితే అయితే అంతకుముందే వీళ్ళు కొందరిని అరెస్ట్ చేశారు. ఆ! ఏది సోషల్ మీడియాలో మాట్లాడిన పోస్ట్ పెట్టినా కూడా అరెస్ట్ చేసారా? ముందస్తు అరెస్ట్ జరిగినాయి. ఆహా! మంత్రి గారు ఇక్కడికొస్తారు. ఈడ ప్రశ్నిస్తారని చెప్పి. ఆల్రెడీ ముందస్తు అరెస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. ఉమ్. ఏదో ఎవరైనా అంటే ప్రశ్నిస్తారని. ప్రశ్నిస్తే ఇట్లా చేస్తే మరి ఎట్లా ఆ! ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఒక మంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి తర్వాత మంత్రి అంటే సెకండ్ అంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు హ్మ్. మరి ఇలా బెదిరించి ఎట్లా మరి ఇప్పుడు రేపు నేను వార్డు మెంబర్ను హ్మ్. నేను ప్రశ్నించిన సామాన్య వ్యక్తి ప్రశ్నిస్తే ఇక ఆయన అధ్యక్షుడైనా పోలీసులతోటి పెట్టించి బెదిరించుడైనా హ్మ్. మరి ఇట్లున్నది పరిస్థితి. హ్మ్. మరి దీనికి మేమేమనుకుంటున్నామనంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డు హ్మ్. ఇవన్నీ ఏది 6 ప్రతి గ్యారెంటీ? ఊరు తిరిగి మా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఊరు తిరిగి ప్రతి వార్డు మెంబర్ని అజేసి ఆ గ్యారంటీ కార్డులు తీసి రాబోయే రోజులలో ఒక్క ఊరును సుత అవి ఏంటి ఆ పథకాలన్నీ అమలు చేయించేదాకా వాళ్ళని ఊళ్ళే సుత తిరగనీయం. ఇది సుత నేను 2 రోజులు చూసిన. ఆ! ఎందుకు అనంటే సరే ఏమైనా క్షమాపణ చెప్పి సరే వట్టిగానైనా ఫోన్ చేసి మాట్లాడి మరి నేను ఏదో ఫ్లోలో అనేసిన హ్మ్. ఏమనుకోకు శంకర్ అనే ముచ్చట అంటాడు కావచ్చు అని నేను 2 రోజులు చూసిన వెయిట్ చేసిన ఆ! అంతే. చేయలేదు. దానికి ఉల్టా వీళ్ళు ఈ చిన్న చిన్న రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు అది ఇది అన్నారు. నేను రాజకీయం చేసేటువంటి పరిస్థితి అయితే నిన్ను అక్కడనే అదే టెంట్ కింద డౌన్ అంతే అనేటువంటి నాకు అడ్డుకోవచ్చు కదా! సత్తలే కాదు ఆ! మేము అందుము. కానీ మంత్రి గారిని గౌరవించి హ్మ్. నేను చాలా మంచి నేను సుతా ఒక అభిమాని. ఎందుకంటే ఆయన ఒక లీడర్ చిన్న స్థాయి నుంచి ఎన్ఎస్ఏ అంత నుంచి వచ్చిన. ఉవ్వెత్తున అంత దూరం పోయిండు. మాకు మంత్రి అండి మళ్ళీ అవును. మా నియోజకవర్గాన్ని మొట్టమొదటిసారి మంత్రి పదవి వచ్చినప్పుడు నేను సుతా సంతోషపడ్డ వాళ్ళు నేను ఒకరిని. హ్మ్. కానీ అలాంటి వ్యక్తి ఇలా పూర్తిగా మనిషి అంటే ఎదురు ఎవరు అడగకుండా ఇప్పుడు ఒక మంత్రి గారిని అడగకుండా ఎట్లా నడుస్తుంది. హ్మ్. ఇట్లే ప్రతి గ్రామంలో సుతా వార్డు మెంబర్ ఏం చిన్న అది కాదు. హ్మ్. వార్డు మెంబరు
ఒక ప్రజాప్రతినిధి 280 మంది 300 మందికి ఒక ప్రతినిధి అవును. ప్రజాప్రతినిధి ఉమ్, మీరు ఒక 2 లక్షల మందికి ప్రతినిధి కావచ్చు. ఉమ్, అదే నా ఇంటికి పోయి కూర్చుండమని అంటున్నావు నువ్వు 300 మందిని, మరి నేను 2 లక్షల మందిని మీ ఇంటికాడ కూర్చుండమని అంటే నువ్వేమనుకుంటావు? ఉమ్, ఏమనుకోవా? ఇది ఖచ్చితంగా చేసుడు అవుతుంది. రాబోయే రోజుల్లో ఊళ్ళో తిరగని ఏ ఊళ్ళో సుతా తిరగనియం అవన్నీ చేసేదాకా మొత్తము. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఉమ్, ఏంటిది వాళ్ళ పిల్లల స్కూటీలు అన్నారు, ఉమ్. మహిళలకు 2500 మహిళలకు ముఖ్యంగా 2500 అనేటువంటిది గ్యారంటీ కార్డు నాకు ఇచ్చారు. ఇంటికి కార్డు ఇచ్చి ఉమ్, ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అయితే స్పష్టంగా చెప్పారు, ఇంకా అవును. ఈ కార్డును దాచుకోర్రి 100 రోజుల తర్వాత అన్ని అమలు చేస్తాము అని చెప్పారు. ఉమ్, మరి 100 రోజులు కాదు, ఇప్పుడు 32 నెలలకు వచ్చింది, ఉమ్, మరి ఇప్పటి వరకు చేయలేదు. మరి ఇక పొన్నం ప్రభాకర్ గారు అట్లా మామూలుగా అడిగితేనే గింత అదే మరి మనసుల మీదకి అట్లా అది చేస్తే మరి రేపు రాబోయే రోజుల్లో ప్రతి వార్డు మెంబర్ని అడిగిస్తాం, ప్రతి వ్యక్తి సుత అడిగేటువంటి పరిస్థితి మేము చేస్తే ఖచ్చితంగా మేము ఇన్ని గౌరవం ఇచ్చి మీకు ఇస్తే సుత ఇప్పుడు 6 నెలల తర్వాత మీరు ఫస్ట్ వచ్చారని మేము గౌరవం ఇచ్చినాం. ఇప్పటికైనా ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. అంటే నిజంగా చాలా మంది ఏమంటున్నారంటే మంత్రి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా అవును, కొద్దిగా ఏమన్నా నేను మినిస్టర్ అని చెప్పి అదేమన్నా చూపిస్తారా అటిట్యూడ్ గానీ ఏమన్నా ఆయనకి ఏమన్నా ఉంటుందా? అట్లే ఉంది. అట్లే ఉంది. అట్లే ఉంది. ఆయన అంటే ఇప్పుడు ప్రజలలో ఎట్లున్నది అని అంటే వీళ్ళు ఏమి ఒక ఇండ్లు ఇచ్చినాము అనేటువంటిది ఉన్నది తప్పితే మరి మేము ఇన్ని పథకాలు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పారు కానీ మరి అవి చేయలేదు. ఇంకా మరి మమ్మల్ని ఇంకా అడుగుతలేరు అని అంటే అడిగేటోళ్ళను ముందే పోలీస్ స్టేషన్ లో హౌస్ అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెడితే భయపెడితే మరి ఒక వార్డు మెంబర్ కు విలువ లేనప్పుడు మామూలు వ్యక్తులు ఎక్కడ అడుగుతారు? వాళ్ళు ఎట్లా జీవనం సాగిస్తారు? కానీ ఇది రాబోయే రోజుల్లో అది మీకే మంచిది కాదు. ఇది ఖచ్చితంగా మళ్ళా ఓట్లలో మీకు ఖచ్చితంగా చూపిస్తారు. మేము విడిచిపెట్టే ప్రయత్నం లేదు. ఇప్పుడు నేను ఏదో సాదాసీదాగా నిన్ను ఈ 2 సంవత్సరాల సుతా ఏ ఒక్కరోజు సుతా ఆయనను విమర్శించలే, ఎక్కడ సుతా చేయలే. మీరు నన్ను నేను అంత మీకు గౌరవం ఇచ్చినా మీరు నన్ను హెచ్చరిక పంపించారు నాకు. మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవి ఉండి అట్లా హెచ్చరించడం అది కాదు కదా. నేను ఖచ్చితంగా లీడర్ని అయితే ఇడిచిపెట్టే ముచ్చట లేదు. అది ఏది ఏమైనా మంచిది. ఒక మంత్రి స్థాయిలో ఉన్నాయనే పెన్షన్ లేకపోతే ఒక వార్డు మెంబర్ పెన్షన్ ఎట్లా ఇస్తారని మీ వార్డు సభ్యులు కానీ మీ వార్డు ప్రజలు కానీ అడిగే ప్రయత్నం చేశారు? అడిగిరు మమ్మల్ని, మా ఇంట్లో అడుగుతున్నారు రోజు. ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఒక్క భర్త చనిపోయినటువంటి వాళ్ళకు వితంతు పెన్షన్ ఇవ్వలే 2 సంవత్సరాల నుంచి. మీరు ఇంకెన్ని ఉన్నాయి? 3 సంవత్సరాల దగ్గర వస్తుంది. ఎట్లా అడిగితే నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు నీ దగ్గర బలగం నువ్వు ఫస్ట్ ఓట్లకు వచ్చినప్పుడు ఎట్లా తిరిగినావు? మార్నింగ్ వాక్ అన్నావు, ఇది అన్నావు, అది అన్నావు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చే పరిస్థితే లేదు. నువ్వు పోలీసు వాళ్ళని అటాచ్ చేస్తున్నావు. అప్పుడేది లేదు. హాయ్ బాయ్ అనుకుంటూ తిరిగిరు. మరి ఇప్పుడెందుకు ఒక సామాన్య వ్యక్తి నిన్ను కలవాలంటే వార్డు మెంబర్ అనే కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో మరి ఎట్లా? మీరు సుతా ఒక కింది స్థాయి నుంచి వచ్చారు. మరి ప్రశ్నించినప్పుడు మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఇది ఇంకొకటి, ఈ వడ్ల కొనుగోలు విషయంలో నాకు బాగుంది. అదే సిద్దిపేటకు హరీష్ రావు గారు 1 కిలో కంటే ఎక్కువ కటింగ్ లేదు, 41 కిలో కంటే ఎక్కువ పెట్టలే. అదే మీ సహచర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు వాళ్ళ మంత్రి నియోజకవర్గంలో అదే 41 కిలో కంటే ఎక్కువ ఎక్కడ కటింగ్ లేదు. మరి ఇక్కడ ఎందుకు 44 కిలోలు 43 కిలోలు ఎందుకు పెడుతున్నారు? రైతులను మీరు అంటే మిల్లర్లతోటి మీరు కుమ్ముక్కయి మీ వాటా ఎంత? అసలు మీ వాటా ఎంత? అది చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చే ఖరీఫ్ లో ఖచ్చితంగా ప్రతి సెంటర్ కు తిరిగి నేను పని చేసుకోవడం మంచిది. నాకు 2 ఎకరాలే ఉన్నది. నేను మామూలు సన్నకారు చిన్నకారు రైతునే. ఈ మా మండలంలో నన్న ఖచ్చితంగా 41 కిలో పెడితేనే మేము అధ్యయిస్తాం. లేకపోతే మాత్రం ఖచ్చితంగా విడిచిపెట్టే ముచ్చట లేదు. మీరు ఏం చేసినా, మీరు అరెస్ట్ చేసినా, మీరు కేసులు పెట్టినా, ఏం చేసినా వెనకకు పోయే సవాల్ లేదు. ఇది మీకు ఒక సవాల్గా మీ మంత్రివర్గం మీరు మంత్రి గారు అయ్యుండి మీ నియోజకవర్గంలో 44 కిలోలని మీ దృష్టికి తీసుకొస్తే మీరు పట్టించుకోకపోతే ఎట్లా? మీరు ప్రజా సమస్యల కోసం ఉన్నారా లేకపోతే కమిషన్ల కోసం ఉన్నారా? మరి మీ కమిషన్లకు అది చేస్తే మరి అధికారులు కనీసం అధికారులకు ఫోన్ చేసి అన్న మరి ఇంతగానం కటింగ్ ఎందుకు అవుతుందని అడిగేటువంటి పరిస్థితి లేకపోతే మరి సామాన్య మానవుడు ఎలా బతకాలి? ఎట్లా అయితే మస్తు ఘోరమైనటువంటి బాధ అనిపించింది. ఆయన వైఖరి మంచిగా లేదు, మంత్రి గారి వైఖరి మంచిగా లేదు.